రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పైన నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి పొంగనూరులో టీడీపీ ప్రభుత్వం 2 కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, నిన్న దాడి మీ పైన జరిగింది, మీ పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే నిన్న మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉన్నాము. ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాల పైన. ఆయన ఇంట్లో ఉండి మేము ఏదో కార్యకర్తలను కలుసుకుంటే కార్యక్రమం చేస్తామంటే మా పైన గొడవ జరిగి అతి దారుణంగా 100 మంది మొబిలైజ్ చేసి ఊర్ల నుంచి తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే మా పైన దాడి జరిగి ఇల్లు అంతా ధ్వంసం చేసి ధ్వంసం చేసి బళ్ళు కాల్చేసి ఈరోజు మళ్ళీ మా పైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. రెడ్డప్ప గారి పాపము వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు, ఇంట్లోనే ఉన్నారు. ఆయన పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆయన మీద దాడి చేసి మా మీద దాడి చేసి ఈరోజు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము దారుణమైన పరిస్థితి. అదేవిధంగా నిన్న అంత ఇష్యూ జరిగి నిన్న సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళు ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఆర్డర్ ఇచ్చి సెక్యూరిటీ తగ్గించే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఒక హరాస్ చేయాలా, ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా గట్టిగా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అనేది ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా కనిపిస్తూ ఉంది. దానికి పర్యవసానం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటే నేను క్యాడర్ అందరికి కూడా, నాయకులకు క్యాడర్కి అందరూ కూడా చెప్పేది, మనము ధైర్యంగా ఎదుర్కొంటే ఇవన్నీ కూడా వీటికన్నిటి కూడా ముగింపు పలకొచ్చు. మనం ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను క్యాడర్ అందరిని కూడా కోరుతా ఉన్నాను. వీటికి అన్నిటికి కూడా మనము అదరకుండా బెదరకుండా ఖచ్చితంగా వీటిని ఒక రెబెలియన్ లాగా తీసుకురావాలని చెప్పి కూడా నేను చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. వారికి చెప్పేటువంటి సమాధానం ఏంటి సార్? ఇవన్నీ కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు నాన్నగారు దాదాపు 10 ఎలక్షన్లు చేశారు. చంద్రబాబు నాయుడిని కాలేజ్ నుంచి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం. ఇది పెద్ద సమస్య కాదు. మేమేమి ప్రభుత్వం పైన ఆధారపడి మేమేదో ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా క్యాడర్ని మేము కాపాడుకుంటాము. ఎన్ని కేసులు పెట్టినా లేకపోతే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ధైర్యంగా నిలబడతాం. క్యాడర్ని కాపాడుకోవడమే మా బాధ్యతగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్. కేడర్ని కాపాడుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొంటామని చెప్తున్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. కేవలం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఈరోజు తిరిగి మా పైన కక్ష సాధింపు చర్యలుగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటున్నారు. ప్రధానంగా ఈరోజు భద్రత పెంచాల్సింది పోయి భద్రత తగ్గించడం దీనికి ఏ విధంగా సంకేతమో ప్రజలే గుర్తించాలని చెప్పేసి ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.